గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం. నమస్తే తెలంగాణ. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి ప్రమాణం చేయించిన దేశాధ్యక్షుడు పౌడెల్ ఎమర్జెన్సీ విధించే యోచన 6 నెలల్లోగా ప్రతినిధుల సభకు ఎన్నికలు. కల్లోల మణిపూర్కి 28 నెలల తర్వాత ఎట్టకేలకు నేడు ప్రధాని పర్యటన. మళ్లీ చెలరేగిన హింసాకాండ. మోదీకి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన పోస్టర్లకు నిప్పు నిరసనకారులపై లాఠీ చార్జ్. మణిపూర్లో కూడా అల్లర్లు బాగా. పట్టపగలే దారి దోపిడీ. డమ్మీగన్ చూపించి 40 లక్షలు చోరీ. కారులో వెళ్తున్న స్టీల్ వ్యాపారి సిబ్బందిపై దాడి. కళ్లల్లో కారం కొట్టి నగదు లాక్కున్న ముఠ. పారిపోతుండగా కారు బోల్తా. శంకర్పల్లిలో ఘటన. శుక్రవారం మధ్యాహ్నం స్టీల్ వ్యాపారి సిబ్బందిని దోచుకున్న తర్వాత పారిపోతుండగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దుండగులు. తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, ముందే రిక్కి కొట్టి అది చేసిన పని. అది లేకపోతే ఎట్లా తెలుస్తుంది ఆయన కాడ ఉన్నాయని. నట్టనడి సిటీలో హత్య. జనమంతా చూస్తుండగానే దారుణం. కుషాయిగూడెం మంగాపురంలో ఘటన. మర్డర్ తర్వాత తాపీగా వెళ్లిన నిందితులు. రియల్టర్ను పొడిచి చంపిన రౌడీ షీటర్లు. మొత్తం మిట్ట మధ్యాహ్నం పట్టపగలు ఏంది అసలు భయం లేకుండా పోయింది. అసలు చట్టాలు అంత స్ట్రిక్ట్ లేవు. ఎల్లుండి నుంచి కాలేజీలు బంద్. ఫీజు రియంబర్స్మెంట్ బాకీ 10,000 కోట్లు. ₹1 విడుదల చేయని కాంగ్రెస్ సర్కార్. ఈ నెలాఖరులోగా ఇవ్వకుంటే ఉద్యమం తప్పదు. రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థల సమైక్య హెచ్చరిక. 15 నుంచి కళాశాలల నిరవధిక బంద్కు పిలుపు. 16 నుంచి డిగ్రీ పీజీ కాలేజీలకు కూడా బంద్లోకి. మరి రియంబర్స్మెంట్ రాని వారు మాత్రం ఎట్లా నడిపిస్తారు? సర్కారు నిర్లక్ష్యంపై సమరబేరి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిషన్ రెడ్డికి వినతి పత్రం అందించేందుకు వచ్చిన ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు. అయితే వీళ్ళు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యమే, ఓకే. బట్ మేనేజ్మెంట్ సీట్ల ఫీజులు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఎందుకు ఇవ్వట్లేరు? అడ్డగోలుకి ఎందుకు అమ్ముకుంటారు? అన్ని కాలేజీలు కావు, కొన్ని టాప్ కాలేజీలు అని చెప్పుకునే మాత్రం విచ్చలవిడిగా పెంచుతున్నాయి. తల్లిదండ్రులు ఏంది మా పిల్లలు మంచి కాలేజీలో చదవాలన్నట్టుగా స్తోమతకు మించి అప్పులు చేసి మరి కట్టే పరిస్థితి ఆడ. అలా సీట్ కావాలంటే వాళ్ళు చెప్పినంత కట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం నిర్ణయించింది ఎవ్వరూ పాటించరు. డొనేషన్ల రూపంలో తీసుకుంటారు. పోలీసు ఉద్యోగార్థుల జంగు సైరన్. 20,000 పోలీస్ పోస్టులతో నోటిఫికేషన్ కు డిమాండ్. పోలీసు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశాలు. జిల్లాలో పోలీసు ఉద్యోగార్థులతో కలిసి ఐక్య కార్యాచరణ. నోటిఫికేషన్ల కోసం 15 నుంచి నిరాహార దీక్ష. నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్. ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేదాకా విరమించనని ప్రకటన. మద్దతు కోసం కేటీఆర్ హరీష్ ను కలుస్తానని వెల్లడి. మేడారంలో అపచారం రాసినందుకు నమస్తే తెలంగాణపై చిందులు. మేడారం మాస్టర్ ప్లాన్ పై ఆదివాసుల అభిప్రాయాలను వెల్లడించినందుకు నిందలు. స్థానిక నాయకులను ఉసుగొల్పి బెదిరింపులు. నమస్తే తెలంగాణ కథనాలు అబద్ధమైతే మాస్టర్ ప్లాన్ లో మార్పులు ఎందుకు చేశారు? పూజారులు ప్రతినిధులతో భేటీలు ఎందుకు? మరో 3 రోజులు వర్షాలు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం. కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. ఎమ్మెల్యే చోరీ మాట్లాడవేమి? రాహుల్ సిగ్గుపడు. ఆ ఎమ్మెల్యేలు కప్పుకొన్నది కాంగ్రెస్ కండువా కాదా? వాళ్ళు మిమ్మల్ని కలవలేదా? అబద్ధాలు సమర్థిస్తారా? రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నీతిలో చెప్పడమా? రాహుల్, మీరు చెప్తున్న ఓటు చోరీ కంటే దారుణం ఇది. ఫిరాయింపుల రాజకీయాలపై ద్వంద్వ వైఖరి ఎందుకు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలు. ఓటు చోరీ గురించి దేశవ్యాప్తంగా నీతులు చెప్తున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఎమ్మెల్యేల చోరీ గురించి మాట్లాడకపోవడం దుర్మార్గం. రాజ్యాంగ వ్యతిరేక అప్రజాస్వామిక ప్రక్రియలో పాల్పంచుకున్నందుకు ఆయన సిగ్గుపడాలి. చట్టాలపై ఏమాత్రం గౌరవం ఉన్న అనారోగ్య వేటను తప్పించుకునేందుకు పార్టీ మారలేదని నిస్సిగ్గుగా బుకాయిస్తున్న బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల తీరుపై స్పందించాలి. ఇది అసలు దుర్మార్గం. అసలు ఇది చెప్పుకోవడానికే సిగ్గుచేటు. అర్రే, మీరు కండువాలు కప్పుకొని ప్రెస్ మీట్లు పెట్టి అందులో పోతున్నాం అని చెప్పి ఇవాళ మీరు స్పీకర్ కు మేము ఇందులోనే ఉన్నాం, మేము జస్ట్ అభివృద్ధికి కలవడానికి కోసం పోయినాం అని చెప్పడం ఎంత ప్రజలు గమనించట్లేరా? ఇంత ఘోరంగా చెప్తారా ప్రజాప్రతినిధులై? మీరా ఇది పదవుల కోసం? బాబా మీరు పరిపాలిస్తుంటే మేము ఆ పరిపాలనలో భాగంగా ఉన్నాం తెలంగాణ ప్రజలు. ఇంత దుర్మార్గం అండి? పదవి కోసం ఏం మాట్లాడినా చెప్తారా? మరి అడ్డంగా ప్రెస్ మీటే పెట్టిర్రు, కండవాలు కప్పురు, ఇలా పోయినామని చెప్పిర్రు. ఎప్పుడైతే స్పీకర్ కు నోటీస్ పంపించాలనగానే మేము అందులోకి పోలేదు, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం, మేము అభివృద్ధి పనుల కోసం పోయి కలిసినాం. ఇంత నిస్సిగ్గుగా చెప్తున్నారు. ఇదో అంటారు చెప్పేవానుకున్నా ఇదేవానుకుండాలని. వాళ్ళనే ఉంది రాష్ట్ర ప్రజల పరిస్థితి.
మీరు అసలు అది నమ్మడానికైనా నమ్మకం మా కళ్ళ ముందర కండవాళ్ళు కప్పుకొని ప్రెస్ మీట్లు పెట్టిన మీరు మేము పోలేదు ఇళ్ళనే ఉన్నాం పదవి కాపాడుకోవడం కాదు అంత అడ్డంగా అబద్ధం ఆడమా ఇంత దుర్మార్గమా రాహుల్జీ ఓట్ల చోరీ జాతీయ స్థాయిలో గంకోలు పెడుతున్న మీరు తెలంగాణలో ఎమ్మెల్యేల చోరీపై ఎందుకు మౌనం వహిస్తున్నారు పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేను మీరు కలవలేదా వారు మెడలో వేస్తున్నారు కాంగ్రెస్ కండువాలు కదా బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ వచ్చిన వారు ఇప్పుడు పార్టీ మారలేదని చెప్తున్న అబద్ధాలు సమర్థిస్తారా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రవచనాలు వల్లించే మీకు ద్వంద్వ వైఖరి ఎందుకు అసలు ఇంత దుర్మార్గం చెప్పుకోవడానికే చదవడానికే కలిగి ఉందా వాళ్ళు అరే కళ్ళ ముందర కండవా కప్పుకొని మా పదవులు పోతాయని మేము పోలేదు అంటే అది ఎంతవరకు కరెక్ట్ నిజాలు దాచి నిస్సిగ్గుగా బొంకి అనర్హత వీటి నుంచి తప్పించుకునేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేల పాటలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా స్పీకర్ నోటీసులకు జవాబు లేఖలు ఫిరాయింపుల్లో నిజం లేదని అఫిడవిట్లు తమతోనే ఉన్నారన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారన్నది వాళ్ళ చిత్తశుద్ధికి తెలుస్తుంది ఇప్పుడు చిత్తశుద్ధి అర్థమైపోతుంది మనకి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏందనేది ఇంత ఘోరంగా మాట్లాడతారా అండి ప్రజాస్వామ్యంలో మా ప్రభుత్వం మళ్ళా వస్తుందో లేదో ఇక ఇద్దుడు కదా నేను గెలిచినా మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు అందుకే నేను ఎలాంటి హామీలు ఇవ్వదలుచుకోలేదు ఆదిలాబాద్ పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వీడియో వైరల్ నేను ఎలాంటి హామీలు ఇవ్వను ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానో లేదో తెలియదు నేను గెలిచినా మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు ఈ సంక్షేమ పథకాలు ఉంటాయో లేదో తెలియదు ఇట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నేనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిని అని ముఖ్యమంత్రి చెప్తాడు అసలు మా పార్టీ వస్తుందో రాదా అని వాళ్ళ పార్టీ మంత్రులు చెప్తారు ఎదురని పరిస్థితి ఎట్లుందో మా ప్రభుత్వం మళ్ళీ వస్తుందో లేదో తెలియదు నేను గెలుస్తానో లేదో కూడా తెలియదు ఒకవేళ గెలిచినా మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు అందుకే నేను ఎలాంటి హామీలు ఇవ్వను అంటూ ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఇందుకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆదిలాబాద్ జిల్లా బోధులో గురువారం ఇందిరమ్మ నమూనా గృహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు బోధును రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు అయితే ఇప్పుడు ఇక్కడ లోపల నుంచి ఇంటర్నల్ గా మొదలైంది పార్టీలో ఇక ఆయన ముఖ్యమంత్రి ఉంటే మా పార్టీ వల్ల రాదు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అధిష్టానానికి ప్రజలకు మా పార్టీ వస్తుందో రాదు అంటే ఇప్పుడు కరెక్ట్ లేదనేది అర్థం ఇక ప్రతి కాంగ్రెస్ నాయకులకు ఉన్నది ఆలోచన ఇక ఇట్లా మాట్లాడితే ఎక్కడికి పోయి అక్కడ పడి ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండే ఆయన ముఖ్యమంత్రి అంటుండు ఇటు యూరియా అడ్డంగా యూరియా కోసం ఉంటే ఏం లేదు అంటుండు ఇట్లా పరిపాలన చేస్తే పక్క కాంగ్రెస్ వచ్చేటట్టు లేదు అని ఇండైరెక్ట్ గా హింటిస్తుండు రైతు గోస చుట్టినందుకు టీ న్యూస్ ప్రతినిధిపై అక్రమ కేసు కొణిజర్లలో యూరియా కోసం పడిగాపులు కవరేజ్కి వెళ్లిన జిల్లా రిపోర్టర్ సాంబశివరావు అడ్డుకొని వాగ్వాదానికి దిగిన కానిస్టేబుల్ ఘటనతో సంబంధం లేని వ్యక్తితో ఫిర్యాదు కొణిజర్లలో పలు సెక్షన్ కింద కేసు నమోదు అణిచివేదన ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు యూరియా కోసం చుట్టే కేసులా కేటీఆర్ జర్నలిస్టులు భయపెడతారా హరీష్ రావు వాస్తవేనండి ఇప్పుడు యూరియా కాడికి పోతున్నాం అక్కడ కానిస్టేబుల్ 2-3 ఉంటారు పోలీసులు ఆపుతారు వీడియో తీస్తుండే అదేంది అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మీడియా పనేంది అక్కడున్న సమస్యను చూపెట్టడమే కదా ఇక్కడున్న సమాచారం తెలియజేయడమే కదా ఎలాంటి ఇబ్బందులు పడుతుర్రని లేకపోతే ఎలాంటి ప్రయోజనాలు పొందిరని అదే కదా మీడియా పని దాన్ని అడ్డుకోవడం ఏంది చాలా చోట్ల జరుగుతుంది యూరియా కొరతపై కన్నెర్ర పలు చోట్ల రోడ్డెక్కిన రైతులు ఉద్దాలలో పురుగుల మందు డబ్బాతో అన్నదాత ఆందోళన కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై రాయపర్తిలో రాస్తారోక ఎర్రబెల్లి సహా నేతల అరెస్ట్ ఇప్పుడు ఇవాళ మన చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు అధికారం మారుతుంది ఏది మనం చేస్తామో అదే వస్తుంది కర్మకు తగ్గ ఫలితం వస్తుంది గతంలో కర్మ చేసి ఇప్పుడు ఫలితం ఇస్తారు ఇవాళ మీరు కర్మ చేస్తారు రేపు ఫలితం అనుభవిస్తారు మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఒప్పుడు తప్పించుకోలేడు ఇవాళ అధికారం ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు బెదిరించుకుంటా నాయకులను పవర్ మన చేతులు రేపు అదే అవుతుంది మీకు కూడా ఎప్పుడు ఒక్కనే ఉండదు కదా యూపీఐ 10 లక్షల దాకా పర్సెంట్ మర్చెంట్ రోజువారీ లావాదేవీలు పరిమితి పెంపు 15 నుంచి మార్పులు 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం రాష్ట్రపతి భవన్లో ప్రోగ్రాం ప్రమాణం చేయించిన ప్రెసిడెంట్ ముర్ము హాజరైన ప్రధాని కేంద్ర మంత్రులు మాజీ ఉపరాష్ట్రపతులు రాధాకృష్ణన్ గొప్ప ప్రజాసేవకుడు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేశారు మోదీ నేడు రేపు భారీ వర్షాలు పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ ఉరుములు మెరుపులు బలమైన గాలులు వీచే అవకాశం రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నదని భారత వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది ఇవాళ రేపు భారీ వర్షాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉన్నారు ఇందిరమ్మ చీరలు రెడీ పంపిణీకి సిద్ధంగా 50 లక్షల శారీస్
ప్రాసెసింగ్ లో మరో 10 లక్షలు ఈ నెల 23 నుంచి పంపిణీ. స్వయం సహాయక గ్రూప్ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న ఇందిరమ్మ చీరలు రెడీ అయ్యాయి. ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద మహిళా సంఘాలకు సభ్యులకు ఒక్కో చీర ఇవ్వాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు చీరల ఆర్డర్ను ఈ ఏడాది ఫిబ్రవరిలో సిరిసిల్ల నేతలకు ఇచ్చింది. ఏడాదంతా పని కల్పించాలన్న ఉద్దేశంతో 4.30 కోట్ల మీటర్ల క్లాత్ ఉత్పత్తిని చేయాలని నేతన్నలకు ఆర్డర్ అప్పగించింది. దాదాపు 6 నెలలు కష్టపడి సిరిసిల్ల నేతన్నలు ఇందిరమ్మ చీరలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 35 కోట్ల మీటర్ల క్లాత్ నేయడం పూర్తయింది. ఆల్బేనియాలో ఏఐ మంత్రి. ఆల్బేనియా దేశం తమ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ను నియమించింది. ఇలా ఒక వర్చువల్ మినిస్టర్ నియమించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈమెకు డియోల్లా అని పేరు పెట్టారు. అంటే ఆల్బేనియన్ భాషలో సూర్యుడు అని అర్థం. ఇక ఎట్లాగా ఇంప్లిమెంట్ చేసి చిన్న మంత్రులను ముఖ్యమంత్రులను కూడా మనకాడ కూడా ఇంప్లిమెంట్ చేయరు. ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకు మనుషులు పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నోటికి అద్దు లేకుండా వాళ్ళు మాట్లాడడం, మనం జనాలు తిడితే వీళ్ళని లోపడే ఎన్నో అవసరం. ఏ నాయకులను పెట్టుకుంటే సరిపోతుంది. ఇక కాళేశ్వరంపై సిబిఐ నో రెస్పాన్స్. ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న జీవో నోటిఫికేషన్ జారీ, అన్ని రకాల డాక్యుమెంట్ రిపోర్టులు కూడా అందజేస్తా. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వని కేంద్రం. రాష్ట్ర సర్కార్ అడిగితే 48 గంటల్లోనే సిబిఐ విచారణ సిద్ధమని గతంలో కేంద్రం ఎడ్యుకేషన్ ప్రకటన. 12 రోజులు గడిచిన సిబిఐ నుంచి స్పందన రాకపోవడంపై సీఎం ఆరా. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సిబిఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. దాదాపు 12 రోజులు గడుస్తున్నా. ఎందుకు వస్తుంది? ఇక రాదండి. ఎందుకు ఇచ్చినావు? ఇప్పుడు సిబిఐ నుంచి స్పందన రావట్లేదు అనే బదులు ఎందుకు ఇచ్చినావు సిబిఐకి? నీకాడా లేదా పవర్? నువ్వే కదా హోమ్ మినిస్టర్ రాష్ట్రానికి, నీకన్నా పెట్టుకున్నావు కదా, నీకాడ లేదా పవర్? నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకెందుకు అప్ప చెప్తావు? మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పి పట్టించుకోవట్లేదు, ఇట్లా పట్టించుకోవట్లేదని మళ్ళీ బుర్ర కాలడానికి అప్ప చెప్పింది. ఎట్లా కాపాడాలో మీరే కాపాడతారు. అసలు ఏంది? నీ చేతిలో అధికారం పెట్టుకొని, నీ చేతి నీ కోర్టులో బంతిని పెట్టుకొని నువ్వు అవతలోని కోర్టు బంతికి దాన్ని నాకు అడిగితే నాకు అర్థం కాదు. అరే బంతే నీ కాడు ఉన్నప్పుడు వాంచెందుకు ఇచ్చినావు అంటున్నా. చేతి నువ్వే, మళ్ళీ ఏం చేయట్లేరని అడిగేది నువ్వే. ఏం చేయడం తెలిసే ఇస్తుంది ఒప్పందాల ప్రకారం. దక్షిణ భారత కుంభమేళ గోదావరి పుష్కరాలు 2027 పుష్కరాల కోసం శాశ్వత ఏర్పాట్లు చేయాలి సీఎం రేవంత్. బాసారా నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి. 74 చోట్ల పుష్కర ఘాట్లు నిర్మించాలి. ఒకే రోజు 2 లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు రావద్దు. కేంద్ర స్కీమ్స్ నుంచి సహకారం తీసుకోవాలని సూచన. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు ముందస్తు సన్నద్ధతపై అధికారులతో రివ్యూ. అంతర్జాతీయ ఖనిజాల రంగంలోకి సింగరేణి గ్లోబల్ పేరుతో ఎంటర్. డిప్యూటీ సీఎం బట్టి. గోల్డ్ కాపర్ అన్వేషణకు సంస్థ లైసెన్స్ పొందింది. గ్రీన్ ఎనర్జీ దిశగా సోలార్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు. బొగ్గు గనుల వేలంలో సంస్థ పాల్గొనేలా సర్కార్ కీలక నిర్ణయం. కోల్ బ్లాకులు సాధిస్తేనే సంస్థకు మనగాడిని వెల్లడి. కండ్లలో కారం కొట్టి 40 లక్షల దోపిడీ. రంగారెడ్డి జిల్లా కొత్తపల్లి శుక్రవారం కండ్లలో కారం కొట్టి రాయితో దాడి చేసి 4 దుండగులు 40 లక్షలు దోపిడీ చేశారు. దోచుకున్న సొంతో పారిపోతుండగా వారి కారు బోల్తా పడింది. దీంతో కారు అక్కడే వదిలేసి డబ్బుతో పరారయ్యారు. ద్రవ్యోల్బణం 2.07 హైక్. దేశంలో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఆగస్టు నెలలో 2.20% పెరిగింది. ఈ ఆగస్టులో ఆహార పదార్థాలు సామాగ్రి ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగింది. పంటలపై ఇటీవల వర్షాల ప్రభావంతో రానున్న క్వార్టర్లో ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్స్ ఉంది. ఇక ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ అన్ని మాట్లాడాలంటే పెద్ద కథే ఉంటుంది. ప్రజలకు ఏంటంటే జిఎస్టీ చెప్పినప్పుడు తగ్గుతున్నాయి కదా, తగ్గుతాయి అంటారు కదా, అది అంటారు. మళ్ళీ ఇలాంటి రెపో రేట్లు ఆళ్ళు పెంచినప్పుడు ఇక్కడ వడ్డీ రేట్లు పెరగడం, ద్రవ్యోల్బణం 2.07 హైక్ అన్నప్పుడు సామాన్య ప్రజలు తీసుకున్న కూరగాయల పైన ఇలాంటి వాటిపైన రేట్లు పెరగడం, ఇదంతా ఒక పెద్ద సబ్జెక్టు. ఈజీగా అర్థం కాదు. అంతా అది పెద్ద ఒక గంటన్న టైం పడుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. అందులో సామాన్య ప్రజలకు ఎటుబడి రోడ్డు కింద పెరుగుతూనే పోతుండే కానీ ఎక్కడ తగ్గదు. ఇది ఉన్న వాస్తవం. చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వాలు పరిపాలించేంత వరకు ఇదే సమస్య ఏర్పడుతుంది. ఇక వాళ్ళు ఎంత జిఎస్టీ తగ్గించినా, ఏ స్లాబ్ నుంచి ఎల్లకు మార్చినా అంతా చెప్పుకోవడానికి, ఆ రోజు ఆనందపడడానికి ముచ్చట్లని. కర్ణాటకలో మళ్లీ కులగణన. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 7 వరకు సర్వే. సీఎం సిద్ధరామయ్య ప్రకటన. పాత రిపోర్టును తిరస్కరిస్తున్నట్టు వెల్లడి. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది. మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇందిరా మహిళా శక్తితో మహిళా సంఘాలు వ్యాపారాలు చేస్తున్నాయి, మంచి లాభాలు సాధిస్తున్నాయి. మహిళలకు అవకాశం ఇస్తే ఉన్న స్థానాలకు ఎదుగుతారు. అందుకు నా కుటుంబమే ఉదాహరణ. 5 లక్షల పెట్టుబడితో బిజినెస్ మొదలుపెట్టి పైకి వచ్చానని వెల్లడి. సిఐఐ ఇండియన్ ఉమెన్ ఆఫ్ లిఫ్ట్ వాయిస్ ఫర్ చేంజ్ ప్రోగ్రామ్ కు హాజరు. గ్రూప్ 2, 3 పై ఏం చేద్దాం? టీజీపీఎస్సీలో
సమాలోచనలు. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఆలస్యంతో గ్రూప్ 2, 3 పై పీఠముడి. అప్పీల్కు పోయాక రివ్యూ చేయాలని భావిస్తున్న కమిషన్. గ్రూప్ 1 సర్వీస్ ఎంపికైన వాళ్ళలో గ్రూప్ 2, 3 ఎంపికైన వాళ్ళు ఎందరున్నారనే వివరాలు సేకరణ. వీటి ఆధారంగానే రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ పై నిర్ణయం. ఇంకుందా జాబ్ క్యాలెండర్ ఉందా మన రాష్ట్రంలో? నేను అది గ్రీటింగ్ కార్డు అనుకున్నా, ఆ రోజే ఇచ్చి అయిపోయింది అనుకుంటున్నా. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై టీజీపీఎస్సీ సమాలోచనలు చేస్తున్నది. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ పూర్తయ్యాక గ్రూప్ 2, 3 పోస్టులు భర్తీ చేయాలని టీజీపీఎస్సీ అనుకుంది. గ్రూప్ 1 కు ఎంపికైన వారిలో చాలా మంది గ్రూప్ 2, 3 కూడా సెలెక్ట్ అవుతారని, అందువల్ల వరుసగా గ్రూప్ 1, 2, 3 పోస్టులు భర్తీ చేస్తే బ్యాక్లాగ్ సమస్య ఉండదని భావించింది. కానీ ఇప్పుడు గ్రూప్ 1 వాయిదా పడడంతో గ్రూప్ 2, 3 పై ఎలా ముందుకెళ్లాలనే దానిపై కమిషన్ ఆలోచిస్తుంది. ప్రస్తుతం గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీలకు వెళ్లాలని ఇప్పటికే డిసైడ్ అయింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే గ్రూప్ 2, 3 రిక్రూట్మెంట్ పై టీజీపీఎస్సీ రివ్యూ చేయాలని భావిస్తుంది. దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి, అది ముందు తెలుస్తుంది. నేడు మణిపూర్ కు మోదీ. 2023 అల్లర్ల తర్వాత తొలిసారి రాష్ట్రానికి. నాటి హింసాత్మక ఘటనల్లో 260 మందికి పైగా మృతి. బాధితులను పరామర్శించనున్న ప్రధాని చూరా చాంద్పూర్, ఇంపాల్లో పర్యటన, 2 చోట్ల బహిరంగ సభలు, 8,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భారీ భద్రత ఏర్పాట్లు. నేపాల్ ప్రధానిగా సుశీలా కర్కి. 15 నుంచి ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు బంద్, 16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు కూడా. ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం నిర్ణయం, ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలని డిమాండ్. పీజీ అడ్మిషన్లలో స్పోర్ట్స్ కోటా, యూజీసీ గైడ్ లైన్స్ తగ్గట్టుగా జీఓఈ 21లో మార్పులు. ఈ రియంబర్స్మెంట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది కాదా? కాలేజీ వాళ్ళకి ఇబ్బందే, స్టూడెంట్స్కి ఇబ్బందే. విద్యకు 10,000 కోట్లు కేటాయించట్లేరు. 10,000 కోట్ల బకాయిలా? ఎట్లా కావాలా రాష్ట్రంలో విద్యార్థులు? ఇక ఉండి కాలేజీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ నుంచి హాస్పిటల్ తప్పుకుంటున్నట్టు రియంబర్స్మెంట్ నుంచి కాలేజీలు తప్పుకోవాలి. కత్తం కాలేజీ తప్పుకుంటే ఆ కాలేజీలో సీట్లు ఉండవు, అంత సంఖ్య పోయినట్టే కదా. ఇక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ కాలేజీ తప్పుకుంది అనుకోండి, కత్తం ఇంకా అందులో ఉండే ఒక 6 బ్రాంచ్లు ఉంటే ఆ బ్రాంచ్కి 60 సీట్లు ఉంటే 6×36 360 సీట్లు, 360 రియంబర్స్మెంట్లు మిగులుతాయి. ఏదో స్కిప్ చేస్తారు, పెట్టుబడి రియంబర్స్మెంట్ అనే దాన్ని కూడా సైడ్ చేద్దామని. అడ్మిషన్స్ ఉండవు. అట్లున్నాయి పరిస్థితి. విద్యా వ్యవస్థ అట్లుంది, ఉద్యోగ వ్యవస్థ ఇట్లుంది. రాష్ట్రంలో మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేస్తుండే ఎట్లుంటది? పట్టభద్రులు పోయి చట్టాలు చేస్తే ఈ చదువుకునే వాళ్ళ విలువ, వాళ్ళ కథ ఏంది, వాళ్ళకి ఎందుకు ఆపాలి, అడ్డమైన ఖర్చులు ఎందుకు పెట్టాలనే ఆలోచన వస్తుంది. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్. రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయించిన ద్రౌపది ముర్ము. ప్రమాణ స్వీకారం హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు. ఇదే కథ. రాష్ట్రపతి భవన్లో జగదీప్ ధన్గడ్ రాజీనామా తర్వాత తొలిసారి దర్శనం. వెంకయ్యనాయుడుతో కులాసా కబుర్లు. కర్ణాటకలో మళ్లీ కులగణన. సీఎం సంచలన ప్రకటన. సామాజిక అసమానతలు గుర్తించేందుకు సర్వే. 2015లో చేపట్టిన కులగణన సర్వే ఆమోదయోగ్యంగా లేదన్న సీఎం. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 7 వరకు కులగణన ప్రక్రియ. సిద్ధరామయ్య వెల్లడి. అది వ్యవస్థ మళ్ళీ చేస్తారు అక్కడ. మరి ఇక్కడ కూడా నిజాయితీగా ఒకసారి చేస్తే బాగుంటుంది. దక్షిణ భారత కుంభమేళగా గోదావరి పుష్కరాలు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు. సుంకాల వివాదం వేళ ట్రంప్ భారత్ పర్యటన. ఈ ఏడాది నవంబర్లో భారత్లో జరగనున్న క్వాడ్ సదస్సుకు, క్వాడ్ దేశాధినేత సదస్సుకు ట్రంప్ హాజరయ్యే అవకాశం. అమెరికా రాయబారి సెర్గీ గోర్ వెల్లడి. వ్యతిరేకత గట్టిగానే చూపెట్టాలి. సభ వాయిదా. భారీ వర్షాల సూచనతో కామారెడ్డి బీసీ మహాగర్జన సభను వాయిదా వేసిన టీపీసీసీ. ఇప్పటికే జమ సమీకరణలో నిమగ్నమైన కాంగ్రెస్ నాయకులు. సభ నిర్వహణపై అప్డేట్ను త్వరలో ప్రకటిస్తామని టీపీసీసీ. సుప్రీంకోర్టు ఆవరణలో నిషేధాజ్ఞలు. రీల్స్ తదితర కార్యకలాపాల నిషేధం. సర్క్యులర్ జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం. డీజిల్లో ఐసోబుటనాల్ మిశ్రమం. ఇంధనాల ధరల దృష్ట్యా ప్రయోగం. ఇథనాల్ కు బదులుగా ఐసోబుటనాల్ డీజిల్లో కలపనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. ఇప్పటికే E20 పెట్రోల్ వాడకంపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. ఇంకా ఉత్పత్తి పెంచాలి. సింగరేణి ఎందరికో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది. సింగరేణి కాలరీస్ తెలంగాణకు ఆత్మ లాంటిది. కాపర్, గోల్డ్ గనుల వేలంలో సింగరేణి పాల్గొనింది. బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఇతర మినరల్స్ వేలంలో పాల్గొనాలి. డిప్యూటీ సీఎం బట్టి. ఓటు చోరీ కాదు, ఎమ్మెల్యేల చోరీపై మాట్లాడాలి. కాంగ్రెస్ నేతలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేటీఆర్.
పూర్తి కావస్తున్న బతుకమ్మ కుంట పనులు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట ప్రారంభిస్తాం. ఈసారి అక్కడే బతుకమ్మ ఉత్సవాలకు ప్లాన్. యాకాతుపుర ఘటన బాధ్యతలపై చర్యలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ. నేపాల్లో చిక్కుకున్న 44 మంది ఏపీ వాసులు. నంద్యాల నుండి ముక్తినాథ్ యాత్ర వెళ్లిన భక్తులు తమ వారిని రప్పించాలంటూ మంత్రి ఫరూక్ వినతి. వెంటనే అధికారులతో మాట్లాడిన మంత్రి ఫరూక్ ఈ నెల 14 హైదరాబాద్ చేరుకోవాలని యాత్రికుల బృందం. రైట్, ఆజ్ కి బాత్ చూద్దాం. మహానగరానికి మాయదారి మత్తు మైకం పట్టిందా? మత్తుకు చిత్తు అవుతున్న యువతి యువకులు. బడాబాబుల అండదండలతో కొందరు కేటుగాళ్లు డబ్బులకు పబ్బులు నడుపుతూ యువతను మత్తుకు చిత్తు చేస్తున్నారు. మహానగరంలో మన పిల్లలు మంచి మంచి చదువులు చదువుకొని మహనీయులు అవుతారని మనం అనుకుంటున్నాం. మత్తు మైకం ఊబిలో చిక్కుకొని మానవ మృగాల్లా మారుతున్నారనే విషయం గ్రహించలేకపోతున్నాం. మాయదారి మైకం మన ప్రాంతంకు పూర్తిగా పాకక ముందే ఓ తల్లిదండ్రులారా, మనం ఓటేసి గెలిపించిన మన పాలకులను నిలదీయండి. మన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మనం అందరం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైనది. ఒక్క పబ్బులు ఒక్కటే కాదు, రేవ్ పార్టీలు ఇలాంటివే కాదు, మద్యాన్ని కూడా బహిష్కరించే రీతిలో చేయాలి. నువ్వు పెంచుకుంటూ పోతావు వైన్ షాప్లు, లైసెన్స్ రేట్లు 2 లక్షలు 3 లక్షలు చేసుకుంటూ పోతావు, షాపుల సంఖ్య పెంచుతావు, ఇంకా వేరే వేరే విధానాలు తీసుకొస్తానికి ప్లాన్ చేస్తారు. ఎటుబడి నీకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకాలి, మందులు అమ్మింది కొని తాగాలి. పెట్టుబడి ప్రజలు వాళ్ళ ఆరోగ్యరీత్యా ఎటన్నా పోని, ఇన్కమ్ కావాలి. పోనీ దాన్ని ఏమైనా అభివృద్ధి పనులకు చేస్తావా, సంక్షేమం కరెక్ట్గా ఇస్తావా? ఏది లేదు. ఎంత దుర్మార్గం. ఇప్పుడు వాడు తాగి వాని ఆరోగ్యం ఖరాబు, మళ్ళీ హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ ఉండదు. ఈ మోపున దాకా ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నానికి ప్రైవేట్లో చూపెట్టిన స్తోమత ఉండదు. ఎందుకు మరి? ఇప్పుడు గుజరాత్ స్టేటు మద్య నిషేధం చేసి అభివృద్ధి చెందలేదా? ఇప్పుడు మద్య నిషేధం చేస్తే సడన్గా ఎన్ని వేల కోట్ల బడ్జెట్ తగ్గిపోతుంది నీకు? దాన్ని తగ్గ ప్రణాళిక వేసుకోవాలి కదా. వేరే సోర్స్ ఎట్లుంది, మంచి దారిలో ఎట్లా ఇన్కమ్ వస్తుంది, ఎలాంటి రాష్ట్రం ఎంతసేపు పెట్టుబడుల గురించి. అందుకే ఇక్కడ మిత్రులు నేను చెప్పేది ఏంటంటే, చట్టసభలలో చదువుకున్నవాడు, నాలెడ్జ్ ఉన్నవాడు ఉంటే పరిస్థితి ఎట్లుంటుంది, కేవలం ఓట్లకు నోట్లు పంచిపోయిన వాడు ఉంటే పరిస్థితి ఎట్లుంటుంది అంటే, వీళ్ళు ఎంతసేపు ఉన్న ఇన్కమ్ సోర్స్ నుంచి వచ్చే డబ్బులను సంక్షేమానికి ఎట్లా వాడదాం, నెక్స్ట్ ఇల్లు వేరే ప్రాజెక్టులు ఇచ్చి కమిషన్లు ఎంత నొక్కుదాం, ఈ ఆలోచనలు వస్తాయి తప్పే కొత్తగా రాష్ట్రానికి ఆదాయాన్ని ఎట్లా పెంచుదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది ఎక్సైజ్ శాఖ ఉంది, మద్యపానం నుంచి మనకి ఇన్ని వేల కోట్ల ఇన్కమ్ ఉంది, దీన్ని వేరే దారి నుంచి ఎట్లా సంపాదించగలుగుతాం, రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తే ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, దాన్ని ఎట్లా అధిగమించాలి, ఎలాంటి వాటి నుంచి మనం ఇన్కమ్ సోర్స్ పెంచుకునే అవకాశం ఉంది, అట్లా ఆలోచించే ప్రభుత్వం అంటే చదువుకున్న వాళ్ళై ఉండాలి చట్టసభల్లో. వీళ్ళుంటే వీళ్ళకి ఏమొస్తుంది, రైట్ ఈ శాఖలో నాకు ప్రతి నెల 15-20 వేల కోట్లు వస్తున్నాయి, ఒక బిల్డింగ్ కట్టిద్దాం, ఓ రోడ్డు వేపిద్దాం, లేకపోతే ఒక కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చేద్దాం, అలా మనకి ఇంత కమిషన్ వస్తుంది. అది మళ్ళీ వచ్చే ప్రభుత్వం పోయి మళ్ళీ వీళ్ళు వచ్చిందా కూడా పని పూర్తి కాదు. ఇక ప్రతి ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ పెట్టిర్రు అంటే దాని మీద ఒక 2-3 ప్రభుత్వాలు కమిషన్లు తినాలి. రీడిజైనింగ్ అని, అదేదో మారుస్తున్నాం అని, ఇదేదో మారుస్తున్నాం అని. ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ ఆలోచనలు తప్ప ఎట్లా అభివృద్ధి చేద్దాం, సంక్షేమాలు నోటికి వచ్చినట్టు ప్రకటిద్దాం, వాటిని ఇచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు తప్ప. వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇట్లా ఈ చట్టసభల్లోకి ఇలాంటి వాళ్ళు పోయినంత కాలం మరి ఇట్లనే పరిపాలిస్తారు. ఇక నీకు మంచి ఎట్లా జరుగుతుంది? ఎప్పుడైతే పరిపాలన గురించి తెలిసి ఈ సంస్కరణ చేస్తే ఇది వస్తుంది, ఇట్లా దీన్ని తీసేద్దాం, దీనివల్ల ఉపయోగం లేదు, జనాలకు ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, వేరే ఏముంది, ఎలాంటి పని కల్పిద్దాం, ఎలాంటి కొత్త ఆలోచన ఎలాంటి తీసుకొద్దాం అనే ఆలోచన చదువుకున్న వాడికి అయితే వస్తుంది. ఇక్కడ నేను నోట్లు పంచడానికి ఏమొస్తుంది? మారాలి. ఇంకెన్ని రోజులు అని ఇట్లా ఎన్ని ఉత్తముచ్చట్లే మనం ఎన్ని చదువుకున్నా. ఇక ఓటు చోరైన ఒక ఆయన, పార్టీ మారిండని ఒక ఆయన, ఇదే కథగా ఆయన సస్పెండ్, ఈయన సస్పెండ్. వీళ్ళ పరిపాలించి అభివృద్ధి చేసి అద్భుతంగా చేసేది 247 విధాన్ అట, వీళ్ళతో అయిద్దా? తెలుసా కార్యాచరణ ఎట్లా చేయాలనో? ఇది ఇట్లుంటది వ్యవస్థ. ఇక ఇలాంటి వాళ్ళు పరిపాలిస్తే చట్టసభలలో చదువుకున్న వాళ్ళు లేకపోతే ఇట్లనే ఉంటుంది వ్యవస్థ. ఇప్పటికైనా మనలో చైతన్యం వచ్చి చట్టసభలలోకి గ్రాడ్యుయేట్స్ ఒక 15-20 సంవత్సరాల వరకు రాజ్యాంగ సవరణ పక్కా అవసరం. ఇది రోజు డిమాండ్ చేస్తా వార్తలలో. చిన్నగా అందరికి అలవాటు కావాలి ఈ విషయం. ఎందుకు అని ఓటుకు నోటు ఇచ్చుకునే పరిస్థితి పోవాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది.
కారైనా బైక్ అయినా లారీ అయినా రేడియం స్టిక్కర్స్ తప్పనిసరి. ప్రమాదాల నివారణకు రవాణా శాఖ కీలక నిర్ణయం. వాహనం దాని మూలాలు కనిపించేలా స్టిక్కర్స్ ఉండాలి. రాత్రిపూట వాహనాలు స్పష్టంగా కనిపించడానికి నిబంధన. అధికృత సంస్థ నుంచే స్టిక్కర్లు కొనాలని ఉత్తర్వులు ఆదేశం. కర్ణాటకలో మళ్లీ కులగణన. 1.75 లక్షల మంది టీచర్లతో సర్వే. దసరా సెలవుల్లో నిర్వహణ. పాత సర్వే 10 ఏళ్ల నాటిది, అందుకే మళ్లీ గణన. సీఎం సిద్ధరామయ్య. జీతంతో పాటు ఎమ్మెల్యే విధుల్లో 10% కమిషన్. ఎమ్మెల్యే నిధుల్లో ఎమ్మెల్యేలుగా తమకి వచ్చే వేతనాలతో పాటు ఎమ్మెల్యే నిధుల్లో 10% కమిషన్ కూడా తీసుకుంటున్నామని ఏకంగా ఓ ఎమ్మెల్యేనే అందరి ముందు బహిరంగంగా వెల్లడించారు. కాన్పూర్లో బీజేపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కిద్వాయ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే మహేష్ త్రివేది ఈ వ్యాఖ్యలు చేశారు. తాము 2 రకాలుగా లాభం పొందుతున్నా క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలకు మాత్రం ఏ ప్రతిఫలం దక్కడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మహేష్ త్రివేది వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజకీయ వర్గాల్లో ఇది సంచలనం సృష్టించింది. కాగా సదరు వీడియోపై మహేష్ త్రివేది కానీ బీజేపీ అధిష్టానం కానీ స్పందించలేదు. ఎందుకు స్పందిస్తుంది? ఆయన జీతం కాక ఆయన నిధుల్లోంచి 10% కమిషన్ తీసుకుంటాడు. మొయ్యి ఏదో ఫ్లోలో టంగు స్లిప్ అయిన అంతే, ఏం లేదా? 10% ఏంది? బాగానే నొక్కుతారు ఇక్కడ అక్కడెక్కడైనా. త్వరలో భారత్కు ట్రంప్ క్వాడ్ సదస్సుకు హాజరయ్యే అవకాశం. భారత్ను చైనాకు దూరం చేయడమే లక్ష్యం. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడి. అఫిడవిట్ పై ఏం చేద్దాం? సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో సిసిఎల్ఏ నిబంధనలపై తర్జన భర్జన. భూభారత్ చట్టంలో లేని 3 కొత్త అంశాలను నిబంధనలో పేర్కొన్న సిసిఎల్. అఫిడవిట్ సేకరించడం తలనొప్పిగా మారుతుందన్న రెవెన్యూ యంత్రాంగం. అమలు చేయాలా వద్దా సందిగ్ధం. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులు పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించగా భూపరిపాలన ప్రధాన కమిషనర్ విధించిన నిబంధనలు ఇందుకు అవరోధంగా మారుతూ ప్రధానంగా సాదా బైనామా దరఖాస్తుదారు భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకురావాలన్న నిబంధన విధంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ నిబంధనలు ఉంచాలా తొలగించాలా అన్న చర్చ అధికారుల్లో జరుగుతుంది. భూభారత్ చట్టం సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం సాదా బైనామాలను పరిష్కరించే అధికారులు కల్పిస్తూ ఈ నెల 10న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ జీవో 106 ఇచ్చారు. రైట్. 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం. 15 నుంచి ఉన్నత విద్యా సంస్థలు బంద్. ప్రైవేటు ఉన్న విద్యా సంస్థల సమైక్య నిర్ణయం. 8,000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలి. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా బకాయిలు చెల్లించాలి. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించిన ప్రభుత్వం కాలేజీల నిర్వహణ భారంగా మారింది. లోక్సభలోనే వారసులు ఎక్కువ. 540 మంది ఎంపీల్లో 31% మంది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల వారే. దేశంలోని అసెంబ్లీలో 20%, శాసనసభ మండలిలో 22%, ఏపీలో 8, తెలంగాణ 11 మంది ఎంపీలు వారసులే. పురుషుల కన్నా మహిళల్లోనే అధికం. ఏడీఆర్ నివేదిక. జాతీయ పార్టీలో కాంగ్రెస్ లో వారసులు ఎక్కువ అని వెల్లడ. అంటే ఇప్పుడు ఇక్కడ నేపాల్లో అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? గత 2 దశాబ్దాలుగా ఒకటే ఫ్యామిలీ పరిపాలిస్తుంది వాళ్ళను. ఒక్క ఫ్యామిలీకి చెందిన వాళ్ళే పరిపాలిస్తారు 2 దశాబ్దాలుగా. అందుకే విసిగిపోయారు జనాలు వాళ్ళ కట్టుదిట్టమైన రాజరికం టైప్లా. ఇప్పుడు ఇక్కడ 31% మంది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలంటే వారసులు పరిపాలిస్తున్నట్ట. అంటే వారసులు అయితే పరిపాలించొద్దా అంటే పరిపాలించవచ్చు, వ్యతిరేకత రానంత వరకు. వ్యతిరేకత వస్తుందంటే నీ పరిపాలన దక్షత కరెక్ట్గా లేదని అర్థం. ఏదో కేవలం నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నాయకుడు అయినవని అర్థం. ఒక్కసారి నీ మీద వ్యతిరేకత వచ్చింది, నీ పాలన కరెక్ట్గా లేదు అన్నాడంటే నీ నుంచి కావట్లేదు, కేవలం ఫ్యామిలీ పేరు చెప్పుకొని నడిపిస్తున్నావు తతంగం అంతా అనే అర్థం. ఇక్కడ కూడా ఆ రేంజ్లో వ్యతిరేకత రావాలి, ఆ చైతన్యం రావాలి. ఎందుకు అనగబడి ఎందుకు ఉండాలి? బానిసంగా ఎందుకు ఉండాలి? బానిసత్వంగా తిరగబడాలి. అది ఏ రకంగానైనా కావచ్చు. తిరగబడడం అంటే వెళ్ళి కాల్పులు జరపడం, యుద్ధం చేయడమే కాదు. నిరసన అనేది ఏ రకంగానైనా వ్యక్తపరచవచ్చు. మన కాడున్న ఆయుధాలు ఓన్లీ కొట్టుకోవడానికే కాదు. ఆయుధం అంటే ఓటు కూడా మన ఆయుధమే, మన మాట కూడా మన ఆయుధమే, మనకు వచ్చే ఆలోచన కూడా మన ఆయుధమే. దాని ద్వారా బుద్ధి చెప్పాలి వాళ్ళకు. నలుగురిని చైతన్యపరిస్తే సరిపోతుంది. మనం అక్కడ మన చుట్టూ నలుగురిని మార్చి చాలు. నెక్స్ట్ ఎవరు రావాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. వేల మందికి, లక్షల మందికి మీటింగులు పెట్టి వాళ్ళకు ఏదో మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నీకు అర్థమైన విషయాన్ని నీ చుట్టూ ఉన్న నలుగురికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే చాలు. ఎవ్వరు ఉండాలనో వాళ్ళే ఉంటారు, ఎవరు పోవాలనో వాళ్ళే పోతారు. వారసులు పరిపాలించాల్సిన అవసరమే లేదు. కేవలం వారసత్వం కాదు కదా హక్కు. అసలు వీటికి కూడా సరే విద్యా అర్హత ఉన్నా లేకుండా ఎంట్రన్స్ టెస్టులు పెట్టాలి. నువ్వు ఎన్నికల్లో పోటీ చేయాలంటే మినిమం
ఇప్పుడు టెట్ ఎట్లా పెడతారో ఎంట్రీ టెస్ట్ ఖచ్చితంగా పెట్టాలి. దాంట్లో మినిమం 40% 35% మీకు వస్తేనే నువ్వు పోటీకి అర్హుని. అలాంటి చట్టం తీసుకురావాలి. ఏం తెలవనోడు నోట్లు మంచి వచ్చి చట్టం వల్ల కూర్చునేది ఏంది? కేవలం వారసత్వం పేరు చెప్పుకోనో, డబ్బులు ఉన్నాయని చెప్పుకోనో. వాళ్ళకు ఒక ఎంట్రీ టెస్ట్ పెట్టాలి పాలిటిక్స్. నువ్వు ఏ సర్పంచ్ కాంచెల్లి ప్రైమ్ మినిస్టర్ వరకు, ఎంపీగా పోటీ చేసే వరకు నువ్వు పోటీ చేయాలంటే ఆ ఎంట్రీ టెస్ట్లో మినిమం 35% 40% నువ్వు స్కోర్ చేయాల్సిందే. అట్లయితే నువ్వు పోటీకి అర్హుడివి. అంతే. అట్లయితే ప్రిలిమ్స్ టెట్ ఎట్లా నిర్వహిస్తారో అట్లా నిర్వహించాలి పాలిటిక్స్ కూడా. అప్పుడు కనీస అవగాహన ఉన్నోడు చట్టసభలో కూర్చుంటాడు. నేడు రేపు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో దంచికొచ్చిన వాన, భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుకు 94 గొర్రెలు మృతి. నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కర్కి. విక్రిషాట్ ప్రతినిధులతో సమావేశమైన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 27,650 టన్నులు రాష్ట్రానికి 4 రోజుల్లో రానున్న యూరియా. గత 2 రోజుల్లో 23,000 టన్నులు సరఫరా. రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తోడ్పడేలా వ్యవసాయ శాఖ ప్రత్యేక యాప్. మంత్రి తుమ్మల. ఎవరైతే వీటిని స్టోర్ పెట్టుకొని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతుర్రో వాళ్ళని అక్కడికక్కడే సస్పెండ్ చేసి శిక్షించాలి. రైతులు అరిగోసలు పడుతుండే సైడ్కి మళ్ళీ ఇస్తుండ్రు యూరియా బస్తాలను కొన్ని చోట్ల. పట్టపగలు సినీ పక్కీలో దారి దోపిడీ, 40 లక్షల చోరీ, ఆల్వేనియా కృత్రిమ మేధామంత్రి. బ్యాంకులో 5 లక్షలు కాజేసిన బాలుడు, సీసీ కెమెరా ఫుటేజ్తో నిర్ధారణ. నిజామాబాద్ జిల్లా బోధా ఎస్బీఐలో ఘటన, చోరీపై పోలీసులు దర్యాప్తు. నెల 8న ఆలస్యంగా వెలుగు చూసిన వైనం. బాణాసంచ నిషేధంపై జాతీయ విధానం ఉండాలి కదా, కాలుష్య నియంత్రణను ఢిల్లీకే పరిమితం చేయడం ఎందుకు? సుప్రీంకోర్టు. రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య, నడు రోడ్డుపైనే ఘటన. హైదరాబాద్కు షాయిగూడ ఘోరం, వ్యాపార ఆర్థిక లావాదేవీల కారణం, పోలీసు అదుపులో నిందితుడు. బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ వాయిదా, 15న కామారెడ్డిలో నిర్వహించాలని ఇంతకుముందు పీసీసీ నిర్ణయం. భారీ వర్ష సూచన నేపథ్యంలో వాయిదా. సభ నిర్వహణ తేదీని మళ్ళీ ప్రకటిస్తాం. అసలు బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ ఏంది నాకైతే అర్థమే కావట్లేదు. అసలు ఎక్కడ విజయం సాధించారు మీరు? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇప్పుడు ఓకే అయిందా? సక్సెస్ఫుల్ అయిపోయిందా? విజయోత్సవ సభ ఎట్ట పెడతారు అంటే ఏం లేదు, అధికారం మన చేతులు ఉంది, పోలీస్ యంత్రాంగం మన చేతులు ఉంది, రైట్, మీటింగ్ పెడతాం, విజయోత్సవం అయిపోయిందని సపర్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతాం, అయిపోయినట్టుగా విజయోత్సవ సభ నడిపినాం. ఒక విషయాన్ని 10 మంది 10 సార్లు పదే పలకరిస్తే నిజం అయిపోద్దా? విజయం అయిపోద్దా? బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ అని పెట్టంగానే అయిపోతుంది సభ, విజయం అయిపోయినట్టు. ఇప్పుడు ఆ బీసీ డిక్లరేషన్ ఓకే అయిపోయింది, 42% వచ్చింది, మాకు బీసీలకు రావాల్సిన అన్ని వచ్చేసినాయి, కథం మర్చిపోవాలి సప్పట్లు కొట్టి జనాలు. అసలు అర్థమే లేదు. అందులో అధికారం మన చేతులు ఉంది, ఇష్టం వచ్చిన సభలు పెట్టుకోవచ్చు, పర్మిషన్ ఎవరిని అడగాల్సిన పని లేదు, రాష్ట్రం అంతా మనదే. వేరే పార్టీ అయితే అడగాల పర్మిషన్, మనకెందుకు? మనదేనా? దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు సభకు. బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ పెట్టుకోవచ్చు, రాష్ట్ర పరిపాలన విజయోత్సవ సభ పెట్టుకోవచ్చు. అసలు బంగారం లెక్క పరిపాలిస్తున్న తెలంగాణ బంగారు. గత ప్రభుత్వం జరిగింది అదే కదా, బంగారు తెలంగాణ మాటల వరకే. బంగారు తెలంగాణలో తులం బంగారం ఇస్తానికి దిక్కు లేదు ప్రభుత్వానికి, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తానికి దిక్కు లేదు. 70,000 60,000 70,000 తులం ఉన్నప్పుడు చెప్పిన మాట 1,10,000 తులానికి వచ్చింది. ఇస్తారా ప్రభుత్వం? ఆ దమ్ముందా ప్రభుత్వం దగ్గర?